హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పాతకాలం వంట ఏపిన పప్పు చేసుకుందామండి. పప్పు కావాలి, దానికి దోసకాయలు, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అనమాట. దోసకాయ ఏపిన పప్పు అనమాట ఇది. దీనికి ఎక్కువ నూనె పడుతుందండి. సో ఇప్పుడు ఏపిన కందిపప్పుని నానబెట్టుకోవాలి 1 అవర్. నానబెట్టుకున్న తర్వాత ఇవి కోసుకున్న మనం కట్ చేసుకున్నవన్నీ దోసకాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి. చూసారా, అలా అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకుందాము. అంటే లోపల పైన ఉండకుండా లోపలికి కూడా వెళ్ళేటట్టు ఒకసారి తిప్పుకుందాము. ఈ పప్పు చాలా మంచిదండి. పాతకాలం వాళ్ళు ఎక్కువ ఇలాంటి పప్పులు తినేవాళ్ళంట. ఇలా తినటం వల్ల గ్యాస్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుందంటండి. ఏపిన పప్పు తినటం వల్ల. కందిపప్పుని వేపుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాము. అంటే కుక్కర్ పెట్టడానికి కావాల్సినవి వేసుకున్నాము. పసుపు కొంచెం వేసుకున్నాము. అంటే నేను సరిపడా వేసానండి, మీకు కావాల్సినంత వేసుకోండి. ఈ పప్పు తినటం వల్ల చాలా మంచిదండి. నూనె వేసుకుందాం కొంచెం. 2 టేబుల్ స్పూన్స్ వేసాను, అంటే 2 స్పూన్స్ వేసానండి నేను. అది కాకపోతే సగం తీసుకున్నాను కాబట్టి మళ్ళీ వేసాను అనమాట. ఇది 3 లీటర్స్ కుక్కర్ అండి. ఈ 3 లీటర్స్ కుక్కర్లో మనకి 1/2 కేజీ కందిపప్పు వరకు ఉడుకుతుంది అనమాట. జీలకర్ర అయితే వేసుకున్నాను కొంచెం. నేను జీలకర్ర ఎక్కువ వాడతానండి, అందుకని ఆల్మోస్ట్ అన్నిట్లో జీలకర్ర వేస్తాను. మామూలు చాలామంది పప్పులో జీలకర్ర వేసుకోరు, తాలింపులోనే వేసుకునేది. నేనైతే పప్పులో ఉడకబెట్టేటప్పుడు కూడా వేస్తానండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాము. తొక్క తీయకుండానే వేస్తున్నానండి, అలా వేస్తేనే టేస్ట్ నచ్చిద్ది నాకు. సో అవన్నీ వేసుకున్నాము. చిన్నుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే చిన్నుల్లిపాయ వాసన వచ్చిందండి. తక్కువ వేసుకోవాలి, అంటే మరీ ఎక్కువ వాడకూడదు. చూసారా, కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. చిన్న నిమ్మకాయలో సగం అంతా వేసుకున్నాను. దానిలో గింజ ఉండేసరికి అది తీసేసి మళ్ళీ వేస్తున్నానండి. మళ్ళీ మొత్తం ఒకసారి కలిపి పెట్టుకున్నాము. అప్పుడు అన్నిటికీ పట్టిద్దండి ఆయిల్, పసుపు అంతా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుందామండి. స్టవ్ అంటే మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదు, అట్లా సిమ్లో పెట్టుకొని. చూసారా, నేను పెట్టాను, మంట కూడా చూపిస్తున్నాను మీకు. అంటే ఇంకా తగ్గించుకున్నా కొంచెం నేను. అట్లా సిమ్లో పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలండి సిమ్లోనే. అదే మంట మీద 5 విజిల్స్ వస్తే పైకి పొంగకుండా నీట్గా మంచిగా ఉడుకుతుందండి, స్టవ్ అంతా పాడవకుండా. ముందుగానే పసుపు నూనె వేసుకున్నాం కదండి, అట్లా వేసుకోవటం వల్ల అది స్పిల్ అయ్యి బయటకు రాకుండా నీట్గా ఉడుకుతుందండి. లోపలే అదంతా స్టవ్ అంతా పాడవకుండా కూడా ఉండిద్ది. అలాగే ఇట్లాగా ప్రెషర్ పెట్టుకొని 5 విజిల్స్ అయితే తెచ్చుకోవాలండి. ఇది 5th విజిల్ నాది. నేను ఇప్పుడు వచ్చే విజిల్ 5th విజిల్ అండి. కుక్కర్లో నుంచి మొత్తం కింద పడితే అదంతా చండాలంగా మళ్ళీ అదంతా వాష్ చేసుకోవాలంటే ఇబ్బంది కదండి. సో అందుకని ముందే పసుపు నూనె వేసుకుని మనం ప్రెషర్ పెట్టుకుంటే బయటికి పడకుండా ఉండిద్ది అనమాట. అది సిమ్లో పెట్టుకోవటం వల్ల ఇంకా అసలు బయటకే పడుతుంది.
అదే మనం హైలో పెట్టుకుంటే మొత్తం అంతా విజిల్ రాగానే అంతా వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అట్లా రాకుండా ఉండిద్దండి. సో ఇప్పుడు వచ్చే విజిల్లు ఇలాగా 5 విజిల్స్ అయితే తెచ్చుకోవాలండి మనం. ఇట్లా ప్రెజర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలండి. తర్వాత అది ఇట్లా పైకంటే మనకి ప్రెజర్ ఏం లేకుండా ఏమి మూత ఏం పట్టేయకుండా ఫ్రీగా వచ్చేసిద్దండి మనకి మూత. చూసారు కదా అంత నీట్గా ఉడికిపోయింది. దీంట్లో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి. ఆ 2 గ్లాసెస్కి కరెక్ట్గా ఉడికిపోయింది, బయటకి స్పిల్ అవ్వకుండా. చూసారా మొత్తం అంతా నీట్గా ఉడికి మనం మెరుపుకుంటే ఇంకా నీట్గా సరిపోయిద్దండి. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా తీసేసుకుందాం మనము. అప్పుడు మెదుపుకోవటానికి ఫ్రీగా ఉండిద్దండి మనకి. కాబట్టి మనం వాటర్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు. చూసారా నేను ఈ పూరీలు తీసే దాంతో చేసుకుంటానండి. మధ్యలో అది అడ్డం పెట్టుకుంటే కుక్కర్లో నుంచి ఏమైనా పడినా నీట్గా దానిలో పడుతుంది. ఆ నీళ్ళలో ఏం పడకుండా, గిన్నెలో ఏం పడకుండా. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అండి, అందుకని నేను ఇట్లాంటి కాస్త తెలివి ఉపయోగించి తక్కువ టైంలో ఎక్కువ పని చేసేసుకుంటాను అన్నమాట. కాస్త తెలివిగా ఆలోచిస్తాను, అంతకంటే ఏం లేదండి బద్ధకం వల్ల. చూసారా నేను చేత్తో మెదుపుతున్నాను. కింద పెట్టుకొని మెదపటం నాకు అసలు రాదండి. పెళ్ళైన కొత్తలో ఇలాగే ఒకసారి చేస్తే నాకు కాలు మీద పడిపోయిందండి. మా అక్క బాగా మెదిపిద్దండి, తనను చూసి నేను కూడా కాళ్ళ మధ్యలో పెట్టుకొని మెదుపుదామని ట్రై చేశానండి. అప్పుడు నా వల్ల కాలేదు. ప్లస్ నా కాళ్ళ మీద పడిపోయి 1 వీక్ నేను ఆయింట్మెంట్ అయితే రాసుకున్నానండి దానికి. ఇంకా తర్వాత నుంచి ఇలా చేత్తోనే మెదపటం అలవాటు చేసుకున్నాను నేను. ఇది కూడా అప్పుడప్పుడు పడతానే ఉండిద్దండి, ఇంకా అలవాటు అవ్వలేదు. ఇది కూడా అంత మెత్తగా ఏం రాకపోయినా ఓ మాదిరిగా వచ్చేసిద్దండి, సరిపోయిద్ది ఇది. అలా చేత్తోనే పప్పు గుత్తిని మెదుపు మామూలుగా తిప్పుకుంటే లోపల పప్పు గుత్తుకున్నదంతా లోపల పడిపోయిద్దండి. తర్వాత ఇది ఒకసారి ఆ వాటర్ అంతా తిప్పుకుంటే కింద కొంచెం అలా ఉండిద్ది కదండి, అదంతా పోయి మొత్తం అంతా వాటర్లోకి కలిసిద్ది. మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాం. చూసారా ఇప్పుడైతే దీనిలో కారం వేసుకుందాం అండి. ఉప్పు కారము 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను నేను. మేమైతే ఉప్పు కారం కొంచెం తక్కువగానే తింటామండి. అంతకుముందు ఎక్కువగానే తినేవాళ్ళం, కానీ ఈ మధ్య చాలా తక్కువ తింటున్నాం అండి. ఇప్పుడు ఉప్పు కూడా చూసి వేసేసానండి, మామూలుగా ఉజ్జాయింపుగా వేసాను. ఇంతనే ఏమి ఉండదు, చూసి వేసుకుంటాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా తిప్పేసుకుంటే దాని లోపల పప్పులోకి వెళ్ళిపోద్ది కదండి. అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ముందే ఉప్పు కారం వేసి ప్రెషర్ పెడితే మొత్తం బయటికి పోద్దేమోనని నాకు ఇలాగనే టేస్ట్గా అనిపిస్తుందండి. అలా చేస్తే ఎందుకు టేస్ట్ అనిపించదు. సో ఇలానే చేసుకుంటాను నేను ఎప్పుడు పప్పు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 10 మినిట్స్ అయితే మాత్రం కొంచెం బాయిల్ అవ్వాలి. 10 మినిట్స్ అయితే ఉప్పు పట్టేటండి. చూసారా ఉడికిన తర్వాత ఇట్లా అయిపోతుందండి. బాగా మంచిగా మగ్గిద్దండి. ఉప్పు కారం పప్పుగా బాగా పడుతుంది. అట్లా పడితేనే బాగుండిద్దండి. ముందే ఉప్పు కారం వేస్తే బాగోదు, ఇలా పడితేనే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కూరకి, ఈ పప్పుకి కంపల్సరీగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా మారిద్దండి. కొత్తిమీర ఏముందిలే అని లైట్ మాత్రం తీసుకోవద్దు. కొత్తిమీర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది చెప్పాలంటే. ఈ పప్పులో బాగా వేసుకొని తిప్పుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని తిప్పుతూ ఉంటే కొత్తిమీర కూడా బాగా ఫ్లేవర్ బాగా పట్టిద్దండి దానికి. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుండిద్ది. చూసారు కదండి, పప్పు అయిపోయిందండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పప్పు మీరు ఒకసారి కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి.
ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పప్పు రెడీ. చూసారా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. మీరందరూ ఈ పప్పును ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్.